నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో చలివేంద్రం ప్రారంభం సామర్లకోట పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఎన్టీఆర్ బీచ్ లో 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం బిక్కవోలు పోలీస్ స్టేషన్లో 26 కేసుల్లో సంబంధం ఉన్న 4 నిందితులను అరెస్ట్ చేసి సుమారు 42 లక్షల సొమ్మును రికవరీ చేశారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వరుసగా 3 దొంగతనాలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సిఐ సుమంత్ విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 26 కేసుల్లో నిందితులను గుర్తించి ఇప్పటి వరకు ఏ పోలీసులకు చిక్కలేదని బిక్కవోలు పోలీసులు సిఐ డీఎస్పీ ఎస్పీ ఆదేశాలతో దర్యాప్తు చేసి పట్టుకున్నామని డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి ఒక కారు, ఒక వ్యాను, 3 ద్విచక్ర వాహనాలు, 17 కాసుల బంగారం, 1 కేజీ వెండి, 9,80,000 రూపాయల నగదును నిందితుల నుండి రికవరీ చేశామని తెలిపారు. మనకి మొన్న జనవరి నెలలో 9వ తారీఖున మనకు తెలుసు బిక్కవోలు బలభద్రపురంలో ఒక గ్యాస్ కట్టర్ షాప్ లో గ్యాస్ కట్టర్ మరియు గ్యాస్ సిలిండర్స్ దొంగలించి అదే మండలంలో ఒక అక్షయ జ్యువెలరీ షాప్ అనే గోల్డ్ షాప్ ని అటెంప్ట్ చేశారు అండ్ ఒక ఏటీఎం కూడా అటెంప్ట్ చేశారు. సో మనం ఆ విషయంగా 3 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగిందండి బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో. సో ఈ రోజు ఆ 3 కేసులకి సంబంధించిన ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే ముద్దాయిల వివరాలు వచ్చి 4 ముద్దాయిలండి మనకి ఈ కేసులో. దల్లి కామిరెడ్డి అనే అతను మాకవరపుపాలెం మండలము అనకాపల్లి జిల్లా వస్తుంది. కచ్చల చిరంజీవి ఇతనిది కూడా మాకవరపుపాలెం మండలం. సకిలేటి సాయి, వల్లు శ్రీను వీళ్ళందరూ కూడా రవీంద్ర మాకవరపాలెము మండలం వాసులు. సో అనకాపల్లి జిల్లాలో వస్తారు. అండ్ వీళ్ళు 9వ తారీఖున విశాఖపట్నంలో బ్రెజా కార్ అనేది ఒక కారు దొంగలించి అదే కారుతో ఈ అఫెన్సెస్ అని అటెంప్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనము సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి రకరకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ పరిశీలించి అనపర్తి సిఐ గారు, ఎస్ఐ గారు, బిక్కవోలు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 ముద్దాయిల్లో 2 ముద్దాయిల్ని మనం ముందే అరెస్ట్ చేశామండి. కచ్చల చిరంజీవి అండ్ సకిలేటి సాయిని కూడా అరెస్ట్ చేశాము. మిగిలిన 2 ముద్దాయిలు కామిరెడ్డి అండ్ వల్లు శ్రీనుని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ ముద్దాయిల వివరాల్లోకి వస్తే వీళ్ళందరికీ కూడా పాత కేసులు ఉన్నాయి. సో వీళ్ళు మొత్తంగా 25 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. తూర్పుగోదావరి జిల్లాలో 3 కేసులు, కాకినాడ జిల్లాలో 11 కేసులు, అనకాపల్లిలో 7 కేసులు, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఒక్కొక్క కేసు ఉంది. బట్ ఈ 25 కేసులో కూడా వీళ్ళు ఎప్పటి వరకు అరెస్ట్ కాలేదు. సో మనమే ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసుల్లో కూడా వీళ్ళు ఇప్పటి వరకు 4 మోటార్ సైకిళ్ళు, 1 కారు, 3 హౌస్ బ్రేకింగ్స్ చేశారు. అండ్ 3 రాబరీలు కూడా జరిగింది. సో ఈ 3 రాబరీల్లో కూడా మనకి ఒక 2 రాబరీలలో ఎక్కువ వర్త్ ఆఫ్ క్యాష్ పోయింది. అవి వచ్చేసి మనకి తొండంగ పిఎస్ లో 11 లక్షలు రాబరీ చేశారు. అండ్ మాకవరపాలెం పిఎస్ లో ఒక దాంట్లో 16 లక్షలు రాబరీ చేశారు. అండ్ మాకవరపాలెంలోని ఒక దాంట్లో 2,50,000 రాబరీ చేశారు. ఈ 3 కేసుల్లో కూడా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. సో మనం పట్టుకోవడం వల్ల వీళ్ళందరినీ ఇప్పుడు మనం ఏదైతే పోయిన ప్రాపర్టీ ఉందో అది మనం రికవర్ చేయడం జరిగింది. సో మన ముద్దాయిల దగ్గర నుంచి 71 గ్రామ్స్ గోల్డ్, 1 కేజీ సిల్వర్, క్యాష్ వచ్చి 9,80,000 క్యాష్ రికవర్ చేసాము. మోటార్ సైకిల్స్ వర్త్ 1,80,000 3 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగిందండి. ఒక కార్ బ్రెజా కార్ ఏదైతే మనకు అఫెన్స్ లో యూజ్ చేశారో ఆ కార్ రికవర్ చేసాము 10 lakhs వర్త్. అండ్ ఒక అశోక్ లైలాండ్ వ్యాన్, ఇది వాళ్ళ వ్యాన్.
ఈ వ్యాన్ యూజ్ చేసి కూడా మనకి గ్యాస్ గోడౌన్లో, క్యాజునట్ గోడౌన్లో కూడా గ్యాస్ సిలిండర్స్ అనేవి దొంగతనం చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏదైతే దొంగతనం చేసిన క్యాష్ను దీంతో పాటు వీళ్ళు ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. 15 లక్షలు విలువ గల ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేజ్ చేశారు. అండ్ అదర్ గ్యాస్ కటర్ ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మనము వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళని రికవర్ చేసి అండ్ వీళ్ళ ఎంఓ కూడా దొంగలించిన వెహికల్స్ అన్ని యూజ్ చేసి ఆ వెహికల్స్తోనే ప్రతిసారి దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. బట్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చూపించడం జరగలేదు. సో డిఎస్పీ ఈస్ట్ మేడం గారు, అనపర్తి సిఐ గారు అండ్ బుక్కేవాల్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ సర్కిల్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ మనం టోటల్గా ఈ కేసెస్లో 42 lakh వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు మనకి మిగిలిన 2 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా స్టాఫ్ అందరినీ కూడా వాళ్ళని అభినందించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ చేయడం జరుగుతుందండి. ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నిటికీ కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఆటోస్ తిప్పి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్తుంటే పోలీసుకి సమాచారం ఇవ్వమని చెప్పి LHMS అని మనమే కెమెరా పెడతాం. పోలీస్ వాళ్ళు వెళ్ళి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుందండి. మీరు ఇన్ఫార్మ్ చేస్తే మా వాళ్ళ కెమెరా పెడతారు. సో ఏదైనా చిన్న అలర్ట్ వచ్చినా ఎవరైనా హౌస్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినా వెంటనే మాకు కంట్రోల్ రూమ్కి అలర్ట్ వెళ్తుంది. అండ్ మనం కూడా అందరినీ సీసీ కెమెరాస్ పెట్టుకోమని కూడా ముందు నుంచి చెప్తూ ఉన్నాము. ఎందుకంటే అట్లీస్ట్ ఆ డిటరెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. దొంగలు ఎవరైనా అటెంప్ట్ చేయాలని అనుకున్నా కూడా కెమెరాలు ఎక్కడ పడతామన్న ఉద్దేశంతో అటెంప్ట్ చేయకుండా ఉంటారు. సో ఇంటికి ఎవరైనా ఊరు వెళ్ళే వాళ్ళు దయచేసి అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకూడదని కూడా మేము కోరుకుంటున్నాము. వెళ్లే ముందు చుట్టుపక్కల బయట పక్కనింటి వాళ్ళకి చెప్పి వెళ్ళడము, దగ్గరలో పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడము, లేదా ఇంటి బయట లైట్ వేసుకొని వెళ్ళడము. సో అంటే ఏదైనా లాక్ చేసుకొని ఉన్న ముందు కట్టెన్ వేసుకొని పెట్టడము. సో ఖచ్చితంగా రెక్కీ చేస్తూ ఉంటారు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రజలు కూడా మనం ఇటువంటి అఫెన్సెస్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేస్తూ ఉండొచ్చు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా 3వ రోజు శనివారం స్వామివారి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ గ్రామోత్సవం జరిపారు. ఆలయ అర్చకులు శైవాగమ పండితులు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గవ్యాంతము స్వామివార్లకు పంచవింశతి కలశ స్థాపన పూర్వక అభిషేకము, సరస్వతి హోమం, సాయంత్రం స్వామివారిని అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భద్రకాళి వీరేశ్వర స్వామివారి మూల విరాట్లను పచ్చిపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సాంజవదయ నమో నమో వృక్షేభ్యో హరికేశేతావదే క్షేత్రాంబదయ నమో వసుదాయ అంజాయ వరాణాంబదయ నమో నమో లోయకాయ స్థపదయే వృక్షాణాంబదయ నమో నమో. రాయవరంలో పలు అభివృద్ధి పనులను గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు రావడంతో ఖాళీగా ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ భవనాన్ని ఆసుపత్రికి అనుగుణంగా అభివృద్ధి పరిచి ఆ భవనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో ఇతర విభాగాలను ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళల కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కేంద్రంలో 129 మంది మహిళలకు 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా మిషన్లు అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామంలో పలు సీసీ రోడ్లను చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ రోజున మనం మన రాయవరం సంబంధించి ఉచిత కుట్టు మిషన్
ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి ఇందులో అయితే 129 మందికి 3 నెలల పాటు పూర్తి శిక్షణ, మరి టీచర్ ఉంటారు. 75 రోజులు 75% రోజులు మీరు అటెండెంట్గా వచ్చి కుట్టు నేర్చుకున్న వారందరూ కూడా ఉచితంగా కుట్టు మిషన్లో ప్రభుత్వం మనకు సప్లై చేస్తుంది. ఇక్కడ ఓసీలకు సంబంధించి బీసీలకు సంబంధించి ఇచ్చారు, ఎస్సీలకి అయితే మీరు తర్వాత ఇస్తామని చెప్పి ఆలోచన ఆదేశిస్తున్నారు. నేనైతే మనం గౌరవ ముఖ్యమంత్రి ఎవరి దృష్టికి తీసుకెళ్ళి మనకి క్యాస్ట్ వైజ్ కాకుండా ఎవరు నేర్చుకుంటారంటే వాళ్ళకి ఎంచేదంటే ఇప్పుడు మనకి రాయవరం మండలం అంటే ఆ చివరి పురకాల పిల్ల ఉంది, ఈ పక్కన నదురుబాద ఉంది, సావరం ఉంది, మనకి ఎక్కువ ఉన్నాం. దూరం నుంచి మహిళలు రావాలంటే ఇబ్బంది కాబట్టి దగ్గరగా ఉన్న 3-4 గ్రామాలు కలిపి వచ్చి ఇలా పెట్టుకుంటే ఇది మనకి ఎక్కువ మీ అందరికీ అందుబాటుగా ఉంటుంది. మీకు రావడానికి వెళ్ళడానికి శ్రమ కానీ ఖర్చు కానీ తగ్గుద్ది. దీన్ని కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా సరి చేస్తానని చెప్పి అంత సభనిగా తెలియజేస్తూ మనం ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేసే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. ఎంచేదంటే మీ కాళ్ళ మీద ఎంతో కొంత ఆదాయం మీరు సొంతంగా సంపాదించుకోవాలన్న ఆలోచనతో మరి మన ప్రభుత్వం దీన్ని ఇంత ముందు చేసాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇది ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కాకినాడ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యాపేట ఎన్టీఆర్ బీచ్ లో 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 క్రీడాకారులను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రకటన చేశారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా బెలూన్లు ఎగురవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, కమిషనర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించారు. తదుపరి కార్యక్రమం మార్చ్ పాస్ట్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా షణ్మోహన్ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, అదేవిధంగా వారిని వచ్చి గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇలా చూడండి సార్ కలెక్టర్ ఇలా చూడండి సార్ కలెక్టర్ గారు About that. మోగరాజు పెద్దలు తీసుకొచ్చే వదిలేనా వదిలే ఎమ్మెల్యే ఉన్నారు కదా వదిలే అలాగే మరి AP State Beach Kabaddi Men and Women Championship 2025 Open. And next, oath taking by our host captains.
కొన్ని రోజులు చూస్తాం, ఇంకొన్ని రోజులు లేకపోతే కేసులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు, కాలేజ్ గోయర్స్ ఉంటున్నారు. ఆ స్థాయికి తెచ్చుకోకుండా ఉండాలి. మనం కూడా ఒక నాగరికతకు సంబంధించిన మనుషులం, మన జంతువులం కాదని నిరూపించుకోవాలంటే ఇది ఒక అవకాశం. ఇక్కడ వాడేవాళ్ళు ఇంత పెద్ద మాటలు మాట్లాడటం నాకు బాధగా ఉంది. బట్ దీన్ని ఈ షేక్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో నాకు తెలుసు, ఆయనకు తెలుసు యాక్చువల్. సో అందుకని ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను. దయచేసి కొంత మనుషుల్లాగా ఆలోచించాలి, మనుషుల్లాగా బీచ్ని కాపాడుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయటానికి సహకరించాలి. మీరు చెడగొడుతూ పోతే చేయడానికి ఒక స్థాయి తర్వాత శక్తి ఆగిపోతుంది గవర్నమెంట్ కూడా. సో దయచేసి అర్థం చేసుకుంటారు. అండ్ ఇది ఒక రిక్వెస్ట్ అని చెప్తూ ఇప్పుడున్న నాయకులు అందరికీ పదే పదే విన్నవిస్తున్నది. 5వ తేదీ ఆయన చాలా మంచి ఆలోచన యాక్చువల్. అంతా అయిన తర్వాత 5వ తేదీ మళ్ళీ మనం వస్తాను, నేను వస్తాను ఆ రోజు. దయచేసి అందరం క్లీన్ చేసి ఈ బీచ్ని ఎలా ఉండిందో అంతకు 2 నీట్గా అందరికి అప్పచెప్పాలి. అండ్ అది అలానే ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి. దయచేసి అందరూ సహకరిస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ శనివారం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా దాతల సహకారంతో షెడ్ నిర్మించామని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ మాట్లాడుతూ వాగు రాజేష్ చైర్మన్ ఆసుపత్రి అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని ఆమె అన్నారు. అనంతరం రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బుగత శ్రీనివాసరావు, సామంతులు గోపి, అలాగే రాతి కింద సతీష్, మామిడి శ్రేణు, అనంతారపు రాజు, సిరి ఫుడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ అందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి కేక్ కట్ చేయించి నాకు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసినారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చలివేంద్రం కూడా చాలా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 2 నెలల్లో కూడా దాతల సహకారంతో చలివేంద్రం డైలీ జరుగుతుంది. వారం కూడా మజ్జిగ కార్యక్రమం కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారికి కూడా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఇక్కడ వైద్యం, డాక్టర్స్, సిబ్బంది అందరూ మంచి వైద్యం చేస్తున్న సందర్భంగా అందరూ జనాలు మెచ్చుకుని వేళ ఈ షెడ్కి 2 లక్షల రూపాయలు డొనేషన్ దాతల సహకారంతో వేళ షెడ్ వేయడం జరిగింది. వీరికి నిజంగా డాక్టర్స్కే వేళ దానికి గొప్పతనం అని చెప్పుకోవడానికి సందేహం లేదు. తర్వాత లోపల ఎంతోమంది కూర్చుంటే ఇబ్బంది పడుతుంటే దాన్ని గమనించి చైర్స్ కూడా వేయించి ఒక 100 మంది కూర్చునే విధంగా మన సూపరింటెండెంట్ మేడం గారు దాన్ని కుర్చీలు వేయించడం జరిగింది. వారికి కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటు ఇంకా ముందు నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైనా సరే ఏ సందర్భం అయినా సరే దాతలు సహకరించి మన హాస్పిటల్ మంచి అభివృద్ధిప్రదంగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దీనికి సహకరించిన నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, దీనికి మన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా గారు నన్ను నమ్మకంతో ఇక్కడ సిహెచ్సి చైర్మన్గా నియమించి, మన గోపి గారు, నారాయణ స్వామి గారు పెద్దల సమక్షంలో నన్ను ఇక్కడ సిహెచ్సి చైర్మన్గా నియమించడం జరిగింది. వాటికి ఎటువంటి పేరు రాకుండా, చెడ్డ పేరు రాకుండా నేను ముందుండి ఇంకా కష్టపడి ఈ హాస్పిటల్ని మంచి పేరు వచ్చే విధంగా తీసుకురావడానికి నాకు కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ప్రెస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏలేశ్వరం హెచ్డిఎస్ మెంబర్ అయిన వాగు రాజేష్ గారికి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అండ్ మోరోవర్ చైర్పర్సన్ కింద ఎలక్ట్ అయినప్పటి నుంచి మాకు నిరంతరం అందుబాటులో ఉంటూ మాకు ఏ టైంలో వచ్చించారు అంటే పబ్లిక్ సెక్టర్ అవుతుందో ఏదో ఒక ఇష్యూ ఏదైనా రైజ్ అయినా వెంటనే ఫోన్ చేస్తే ఉండి వెనకాల సాల్వ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అండ్ డాక్టర్స్ ఇచ్చే సేవలకి జనాలు తృప్తి పడటంతో దాన్ని ఆయన గమనించి వాళ్ళ ఉన్న సర్కిల్లో ఎవరైనా దాతలు ముందుకు వచ్చి హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించడము, ఏమేమి చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న షెడ్ పేషెంట్స్ ఓపీ
రాయించుకునే టైంలో ఇబ్బంది పడకుండా నీడగా ఉండడానికి ఈ షెడ్ని దాతల ద్వారా నిర్మించడం జరిగింది. వి థ్యాంక్ హిమ్ సో మచ్. అండ్ మాకు అన్ఇంటరప్టెడ్ సర్వీస్ ఇవ్వడానికి వెనక ఉండి నడిపిస్తున్నందుకు గాను రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సామర్లకోట పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ కల్వర్టు పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శనివారం ఉదయం పరిశీలించారు. సామర్లకోట మఠం సెంటర్ వద్ద ఉన్న డ్రైనేజీ సంబంధిత కాంట్రాక్టర్కు పలు సూచనలు అందించారు. నాణ్యమైన రీతిలో నిర్మాణ పనులు చేపడుతూ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అడపాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బలస్వాసు తదితరులు పాల్గొన్నారు. నాణ్యత కూడిన బలం ఐరన్ నేను అంటానురా. సామర్లకోట మాజేటి నగరంలో ఉన్న రిజిస్టర్ కార్యాలయానికి చెందిన లేఖర్లు పాత ఎంఆర్ఓ కార్యాలయానికి రిజిస్టర్ కార్యాలయం మారుతున్న నేపథ్యంలో వారికి ఎమ్మెల్యే చినరాజప్ప తాత్కాలికంగా షాపులను ఏర్పాటు చేస్తామని వారికి తెలియజేశారు. మీరు నాకు ఆఫీస్ కట్టుకుని ఉండకూడదు. మీరు గవర్నమెంట్ నుంచి ఆఫీస్ చేస్తే నేను సైడ్ ఇస్తాను. ఒకవేళ మీరు అంత తేలేనంటే నేను సైడ్ ఇస్తాను. మీ సగం బారైతే గవర్నమెంట్ నుంచి సగం చేస్తాను. మీ సగం బారైతే నేను గెలువు రావా కానీ నేను అద్దె బిల్డింగ్లోనే ఉంటాను. మరి ఎలా వస్తుంది? బెటర్ దానికంటే బెటర్ కాదు ఇచ్చాను. నేను ఈ ఆఫీసులన్నీ కూడా నేనే కట్టించాను. మీకు సైడ్ సరిపోకపోతే పక్కన పోలీస్ చేయను, ఇంకా సైట్లోనే సైట్లన్నీ కోల్పడతాను అన్నీ అక్కడ చెప్పాను. మీరు నేను 20 లక్షలు ఇస్తాను, మీరు 20 లక్షలు 10 లక్షలు చేయండి, సైట్ ఇస్తాను. బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బు ఇవ్వట్లేదు. శేఖర్ గారు 20 లక్షలు వచ్చింది, మీరు 10 లక్షలు 15 లక్షలు పోయేది రికార్డ్ వేసుకుంటే ఇదంతా నీట్గా కొత్త బిల్డింగ్గా చేయించాను. నేను రికార్డ్ రూమ్ వేసుకుంటాం. ఆ పక్కన ఇంకా సైట్ ఉంది. ఆ సైట్ అంతా కూడా ఈ రేఖలకి చెప్పి 10 ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఆడియో ఉండగా నేను తెలియదు కదా. నేను సైట్ ఇది కూడా మీరు ఒకవేళ కాదు మేము కోఆపరేట్ చేస్తామని చెప్పండి. నేను 20 లక్షలు ఇస్తాను, మీరు 20 లక్షలు. సైట్ ఎక్కడ సైట్ రెడీగా ఉంది. నాకు నేను అన్ని బిల్డింగ్లు కట్టాను. నేను 4 సంవత్సరాలు ఉన్నాను. 4 సంవత్సరాలలో ఒక బిల్డింగ్ కూడా పెద్దాపురం నియోజకవర్గంలో ఏ ఆఫీసు కూడా ఉండకూడదు. అన్నీ కట్టేసి మీరు నేను మినిస్టర్ గారు 3 సార్లు వెళ్ళాను. మినిస్టర్ గారు ఇచ్చిగా లేదు, వస్తున్నాడు మినిస్టర్ గారు వస్తున్నాడు. ఒకవేళ మనకి 7 తారీఖు దాకా వస్తున్నాడు. ఆఫీసు ఎంఆర్ ఆఫీసు మీరు అవుద్దనుకున్నారు. ఎంఆర్ ఉద్యోగం ఒక 20 లక్షలు ఇచ్చాను, ఒక 10 లక్షలు ప్రమాణం తయారైంది. నాకు బిల్డింగ్ కావాలి. ఈ బిల్డింగ్ అంతా నేను చేయించేస్తాను. ఆ బిల్డింగ్ కోరుకోవడానికి సైడ్ ఇచ్చేస్తాను. రికార్డ్ రూమ్ కానీ ఈ కానీ నేను కోఆపరేట్ చేసి మొత్తం పెట్టేస్తాను. అది సమస్య లేదు. నీట్గా ఉపయోగపడిన చేస్తాను. ఉపయోగపడతాను. నేను కింద నుంచి కింద ఆఫీస్ నుంచి ఎంతో నేను ఎంపీకి వచ్చినాను. అవగాహన ఉంది. కింద పోటీ చేస్తాను. పర్మనెంట్ మొత్తం పోటీ చేసి సైట్ అంతా అప్లికేషన్ చెప్పేసి అవసరం అయితే ఇక్కడ నుంచి కూర్చొని అక్కడ దాకా స్లాబ్ వేయాలి. స్లాబ్ వేసి మీ రికార్డ్ రూము మీటింగ్ రూము ఇవన్నీ కూడా స్లాబ్ ద్వారా చేస్తాను. కానీ మీరు కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మీ రిజిస్టర్ కోఆపరేట్ ఎంఆర్ఓ కోఆపరేట్ చేస్తున్నాడు. అలాగే నాకేం సంబంధం తలపెట్టి కూర్చుంటే కాదు. మా ఏమన్నా మెంటాలిటీ చెప్తున్నాను. ఎంఆర్ఓ 15 లక్షలు ఇచ్చాడు. ఇంకో 15 లక్షలు 30 లక్షలు తెచ్చుకోండు. ఎవడు చేయాలి నేనే చెప్తున్నాను. అన్నవాడు వస్తాడో ఒకటి చేసి పెట్టాను. బ్రహ్మాండాలు చెప్పి 3 7 మనలో ఎలా చేస్తాం. ఈ బిల్డింగ్ మంచి బిల్డింగ్ తయారు చేస్తాం.
మొత్తం ఈ 3 బిల్డింగ్లు కూలగొట్టేసి స్లాబ్ వేస్తారు. స్లాబ్ వేసి ఇవి రికార్డు ఆఫీసు సరిపోతుంది ఆఫీసు మీటింగు ఇవన్నీ అన్నీ చేస్తే ఏమక్కర్లేదు. నేను నాకు నేను ఆఫీస్ చేస్తే ఒకసారి పేరు పెట్టించుకోను. బాగోలేదు చచ్చిపోవాలని అనిపించుకున్నాను. మీకు కావాల్సిన ఎదురు కూడా మీ ఆఫీసులు కూడా ఎదురా ఈయన ఉంది సైట్ రాజబాబు గారు మాట్లాడతాను. టెంపరీగా మీరు సెట్ చేసుకుంటే సామర్లకోట పట్టణానికి చెందిన మాజటి కృష్ణ భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా బాధిత కుటుంబాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప శనివారం పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట, సామర్లకోట పట్టణ అధ్యక్షులు ఆడపాల కుమారస్వామి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కౌన్సిలర్ మలుసువాసు, పట్టణ యూత్ ప్రెసిడెంట్ వల్లూరి దొరబాబు తదితరులు ఉన్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో చలివేంద్రం ప్రారంభం. సామర్లకోట పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఎన్టీఆర్ బీచ్ లో 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.